హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ చీరతోటి పట్టు లంగాలు, ఇద్దరు పాపలకి పట్టు లంగాలు, బ్లౌజులు. ఇప్పుడు దసరా పండుగ వస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, శారీలు ఉన్నాయి కదా, పట్టు శారీతోటి ఇద్దరు పాపలకి పట్టు లంగాలు, బ్లౌజులు ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. ఈరోజు అయితే పట్టు లంగాలు కుట్టడం చూపిస్తాను, అది కూడా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా సులభంగా. ఎన్ని సంవత్సరాల పాపకు ఎంత తీసుకోవాలి క్లాత్ అనేది, ఎంత పొడవు తీసుకోవాలనేది నేను ఈజీగా వివరంగా చెప్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ అర్థం కాదు. అందుకే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చింది కదా, దీంట్లో పట్టు లంగాలు కుట్టాక చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఇది పట్టు లంగా చీర. ఇప్పుడు ఈ చీరతోటి 10 years బేబీకి ఎంత తీసుకోవాలో చెప్తాను. 10 years బేబీకి వచ్చేసి 2 meters. టూ మీటర్స్ కంటే కొంచెం ఇట్లా ఎక్కువ తీసుకుంటే మనకు గేర వస్తుంది. ఇద్దరు పాపలు కాబట్టి చూసుకొని, ఇద్దరికి వచ్చేలా చూసుకొని తీసుకోవాలి. ఇక్కడికి 2 meters తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 meters కట్ చేసుకోవాలి మనం. 2 meters క్లాత్. ఇది ఇంకొక పాపకి. ఇప్పుడు దీన్ని 4 మడతలు మడతేస్తాం. 4 foldings. చూడండి ఫ్రెండ్స్, ఇది 4 మూలలు మంచిగా సమానంగా మడతేసుకోవాలి. ఇలా మడతేసుకుని మంచిగా సమానంగా సాఫ్, ఎక్కడ కూడా ముడతలు లేకుండా సాఫ్గా అనుకొని. ఇప్పుడు లంగా పొడవు ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర సైజుకి ఉంది. దేని సైజు మనం చూసుకోవాలి. ఇలా కూడా చూసుకోవచ్చు, టేప్ పెట్టి మీరు ఇట్లా చూసుకో. 34 ఉంది కాబట్టి మనం 1 inch ఎక్స్ట్రా 35 తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్కర్ట్ లంగా పొడవు 34 ఉంది, మనం ఒక 1 inch ఎక్స్ట్రా 35 తీసుకోవాలి. కాకపోతే పెరిగే పిల్లలు కాబట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకొక 4 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రిల్స్ వస్తుంది. కట్ చేసుకుంటున్నాం. మనం పొడవు కంటే ఒక 4 inches ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం. పెరిగే పిల్లలు కదా, ఒక ఫ్రిల్ పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇది అయిపోయింది. దీనికి లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ కూడా పిల్లలకి ఎప్పుడు కాటనే వాడాలి. పాలిస్టర్ అయితే మంటది, బాగా కాటన్ అయితే బాగుంటుంది, పిల్లలకి చల్లగా ఉంటుంది. నేను కాటనే తీసుకున్నాను. లైనింగ్ కూడా సేమ్ 2 meters. లైనింగ్ 2 meters,
దేనికంటే తక్కువ తీసుకోవాలి లైన్. 2 మీటర్స్ తీసుకోవాలి. లంగా కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ, పిల్లలు కాబట్టి బాడీ లంగా కుడుతున్నా నేను. బాడీ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బాడీకి ఇలా 4 ఫ్రెండ్స్, ఇది 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇంకా 2 బాడీ కటింగ్కి ఇంకా లైనింగ్ 4 ఫోల్డింగ్స్ పైన బాడీ వేయడానికి. ఓపెన్ ఇటు పెట్టాలి, ఫోల్డింగ్స్ మన వైపు ఉంచుకోవాలి. ఇప్పుడు 5 షోల్డర్స్, సంక 5, నెక్ కూడా 5. ఇప్పుడు నెక్, సంక కట్ చేస్తాం. ఇలా అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని నేను ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దాని మీద వీడియో కూడా చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే. ఇప్పుడు స్టిచ్చింగ్ లేదు. ఇప్పుడు కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పైన బాడీ ఎలా కుట్టాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ నెక్ వచ్చేసి ఈ నెక్ రౌండ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ నెక్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇంకోటి కూడా ఇట్లా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. సో ఇప్పుడు 2 ఇలా కుట్టినాక ఇప్పుడు ఈ సంకలు కూడా సేమ్ సంక రౌండ్ను కూడా ఇలా మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఈ సంక రౌండ్ని కూడా ఇలాగనే మలుచుకొని నెక్ ఎలా కుట్టామో ఇది కూడా సేమ్ అదేవిధంగా మలిచి కుట్టాలి. ఇప్పుడు ఇవంతా మలిచి కుట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ ఉక్స్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ 2 సమానంగా మర్చుకొని ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేశాక ఉక్స్ పట్టి పెట్టాలి. ఇక్కడ ఉక్స్ పట్టి ఇక్కడ కాజా పట్టి జాయిన్ చేసుకోవాలి. 2 చిన్న పీసులు తీసుకొని ఇటువైపు ఉక్కు పట్టి ఇటువైపు కాజా పట్టి వస్తుంది. చూద్దాం ఉక్కు పట్టి ఇలా వేయాలి. ఇలా కుట్టాక మళ్ళీ దీన్ని ఇలా మంచి ఇలా పైన పెట్టాలి. దీన్ని ఉక్కు పట్టి అంటారు. ఇలా లోపలికి మలుచుకోవాలి. ఉక్కు పట్టిని మలుచుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పీసు మనం పైనుంచేసి లోపలికి మలుచాం. ఇది ఉక్కు పట్టి. ఈ కాజా పట్టి ఏంటంటే ఇది లోపల నుంచేసి పైకి మలుస్తాం. ఇది కాజా పట్టి.
ఒక పట్టి. ఇప్పుడు ఇవి రెండు ఇలా జాయిన్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు. లంగా పైన అటాచ్ చేయడానికి బాడీ రెడీ అయింది. ఇప్పుడు లంగా కుట్టడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైనింగ్ ఫ్రిల్స్ పెట్టుకుందాం ఈ చివరి నుంచి. లైనింగ్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాలి. కూర్చొని పెట్టుకుంటూ ఇలా నిదానంగా పెట్టుకుంటే కుచ్చులు ఇట్లా నీట్గా వస్తాయి. ఇప్పుడు లైనింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం ఇందాక ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ 4 ఇంచెస్ మనం ఇలా మార్క్ చేసుకొని ఇందులో 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక చిన్న ఎక్స్ట్రా కుట్టుకుంటే పిల్లలు పెద్దగైనాక ఇప్పుకోవడానికి ఉంటుంది. ఇది నేను లోపల వైపు నుంచి వేస్తున్నాను, బయట బాగుంటుంది. ఇప్పుడు కుట్టుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మన లోపల ఫ్రిల్ పెట్టుకుంది కానీ తెలియదు. చూడండి, నీట్గా ఉంది. పెద్ద అయినప్పుడు ఇప్పుకోవచ్చు. పట్టు లంగాలకి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. అందుకని చీరకున్న పాలు నేను అలాగే ఉంచాను, ఇప్పలేదు. స్టిచ్ చేసే ముందు కొంచెం ఖర్చు కుట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్. ఇది మాత్రం ప్రిల్స్ అన్నీ ఒకే విధంగా వచ్చేలా పెట్టుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ప్రిల్స్ పెట్టుకుందాం. ఇలా కుట్టాక ఫ్రిల్స్ అనేది ఎప్పుడైనా ఫ్రిల్స్ కింది నుంచి రావాలి. ఇలా కింది నుంచి తొందర పడకుండా ఇలా నిదానంగా చూసుకుంటూ కూర్చోబెట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం దీనిపైన లైనింగ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు 2 ఫ్రిల్స్ పెట్టుకున్నాక లైనింగ్ పట్టు లంగా 2 కలిపి జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ ఇటు ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి, 1 సైడ్. ఇలా 2 మడతల్ని ఇలా 4 మడతలుగా చేసుకొని ఇలా సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ని మార్కింగ్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇంకో ఇది మనం ఉక్కుపట్టి కాజాపట్టి వేసుకున్నాం కదా, ఇట్లా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. లంగాకు బాడీ యాడ్ చేసినాక
ఇప్పుడు ఈ సైడ్ జాయిన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఆపుకున్నాక ఫస్ట్ మనం ఈ లైనింగ్ జాయిన్ చేసుకుందాం. ఈ లైనింగ్ సపరేటు, మళ్ళీ ఈ పట్టు లంగాలు సపరేట్ జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ లైనింగ్ సపరేట్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేశాక పట్టు లంగా క్లాత్ని ఇప్పుడు జాయిన్ చేస్తాం. అది సపరేట్, ఇది సపరేట్ జాయిన్ చేస్తాం. అంతా అయిపోయాక మనం ఇక్కడ మాత్రం ఇలా కుట్టుకోవాలి. ఇటువైపు కూడా ఫ్రెండ్స్ రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.